హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు వివరాలను జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ రెడ్డి వివరించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 7 కిలోమీటర్ల మేర 7 స్టీల్ ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లుగా ఆయన చెప్పారు. మొత్తం పనులను 2 ప్యాకేజీలుగా విభజించగా ఈ రోజు ప్యాకేజీ 1 పనులను మెగా కన్స్ట్రక్షన్స్ సంస్థ ప్రారంభించింది. ముఖ్యంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో జరుగుతున్న ఈ నిర్మాణ పనులను ప్రజలకు ఇబ్బంది కలగకుండా అత్యంత వేగంగా పూర్తి చేస్తామన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ చుట్టూ కూడా ఫ్లైఓవర్ల పనులు అయితే ప్రారంభించారు. దానికి సంబంధించి పూర్తిగా ఈ రోజు నుంచి ఈ పనుల ప్రారంభం అయితే జరగనున్నాయి. దానికి సంబంధించి పూజలు కూడా మొదలు పెట్టడం జరిగింది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఈ పనులకు సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. సార్, ఈ రోజు నుంచి కూడా ఈ పనులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఏ విధంగా ఈ పనులు జరగనున్నాయి, ఏం చెప్తారు? హెచ్సిటీలో భాగంగా ప్యాకేజ్ 1 and 2 కింద 2 ప్యాకేజీలు శాంక్షన్ అయ్యేది. ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజు కింది వర్క్ ఏదైతే ఇట్ ఈస్ ఎ ఫ్లైఓవర్ మన కేబీఆర్ పార్క్ దగ్గర, దానికి మెగా వాళ్ళ వర్క్ స్టార్ట్ చేయడానికి వేసిన ఫౌండేషన్ ఇది. ఎన్ని రోజుల వరకు ఈ పనులు జరిగే అవకాశం ఉంటుంది సార్? మన కాంట్రాక్ట్ పీరియడ్ 2 years ఉంది. 2 years లోపల ఈ వర్క్స్. ఇప్పుడు ఈ ప్యాకేజ్కి సంబంధించి ఫ్లైఓవర్ అంటున్నారు, నెక్స్ట్ ప్యాకేజ్కి సంబంధించి ఏం జరగబోతుంది? మొత్తం కేబీఆర్ చుట్టూ ఉన్న 2 ప్యాకేజీలుగా డివైడ్ చేశారు. ఇప్పుడు ఈ ప్యాకేజ్ 1లో మాత్రమే కేబీఆర్ పార్క్ దగ్గర ఒక 1 డైరెక్షనల్ ఫ్లైఓవర్ 3 lane ఉంటుంది అండ్ అండర్ పాస్ ఉన్నది. దానికి సంబంధించింది ఇవాళ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు చేయాల్సిన పూజ స్టార్ట్ చేశారు. మొత్తానికైతే మీరు చూడొచ్చు, పనులు కూడా ప్రారంభమయ్యాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కేబీఆర్ చుట్టూ ఈ ఫ్లైఓవర్లను ఏర్పాటు చేస్తే ఈ ఫ్లైఓవర్ల తర్వాత సిగ్నల్ ఫ్రీ అనేది ఏర్పడుతుంది. సిగ్నల్ ఫ్రీ అనేది ఏర్పడితే ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఉంటుంది. అందులో భాగంగానే మొదటి ప్యాకేజ్లో భాగంగా అంటే మొత్తం 2 ప్యాకేజ్ రూపంలో వీళ్ళు ఈ పనులను అయితే ప్రారంభిస్తున్నారు. ఆ ప్రారంభించిన నేపథ్యంలోనే మొదటి ప్యాకేజ్లో భాగంగా కేబీఆర్ 1 వేకి సంబంధించి 1 రూట్కి సంబంధించి పార్క్ హయాత్ నుంచి అంటే ముగ్దా జంక్షన్ నుంచి కూడా కేబీఆర్ వరకు కూడా ఈ ఫ్లైఓవర్లని అండర్ పాస్లను అయితే నిర్మించనున్నారు. నిర్మించే భాగంలోనే ప్రజెంట్ పనులైతే ప్రారంభమయ్యాయి. ఈ 2 years టర్మ్లో కూడా ఈ 2 years వరకు కూడా ఈ పనులకు సంబంధించి పూర్తి కానున్నాయి. కాబట్టి 2 yearsలో భాగంగా మొదటి ప్యాకేజ్ రూపంలో అయితే పనులైతే ప్రారంభించారు. ఈ పనుల ప్రారంభించిన అనంతరం ఈ మొత్తం కూడా పూర్తయ్యే వరకు కూడా 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని చెప్పేసి, పూర్తయిన తర్వాత ప్రజలకి, వాహనదారులకి అందుబాటులోకి రానున్నాయి ఈ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అని చెప్పేసి సూపరింటెండెంట్ ఇంజనీర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి అనిల్, బిగ్ టీవీ.